హాయ్, ఇవాళ కొబ్బరి ముక్కలు అచ్చు తయారు చేస్తున్నాం. కొబ్బరికాయ ముక్కలు ఇలా సన్నగా కోసుకుని నేతిలో వేపేసుకుని పక్కన పెట్టేసుకుని పంచదార వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని బాగా పాకం వచ్చిన తర్వాత నీట్గా కొబ్బరికాయ ముక్కలు వేపుకున్న ముక్కలు ఉన్నాయి కదా, పాకం వచ్చిన తర్వాత వేసేసుకోవాలి. ఇవి వేసేసుకుని నీట్గా కలుపుకోవాలి. కలిపేసిన తర్వాత మనం చాలా నీట్గా ఇలాచి పౌడర్ వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని మనం ఇలాచి పౌడర్ వేసుకుని చూడండి, రౌండ్ పాత్రలా ఉంటుంది కదా, దానికి నెయ్యి అప్లై చేసుకొని మనం వేసేసుకోవాలి. అంటే మనకి రౌండ్ చెక్కలా వస్తుంది అనమాట. చూడడానికి అందంగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దానివల్ల అనమాట. చూడండి, మనం వేసేసుకున్నాం. ఇప్పుడు నీట్గా ఒక్కొక్కటి పేర్చినట్టు చక్కగా సదురుకోవాలి. చూడండి, ఇలా సదురుకుంటే మనకి బిగిసిన తర్వాత అచ్చు చూడడానికి కూడా బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఇదే ప్రాసెస్ మనం కలర్ కూడా తయారు చేయొచ్చు. ఒక పావుగంట పక్కన పెట్టేసుకుని బీసిపోద్ది, నో ప్రాబ్లం, వచ్చేస్తుంది. ఇదే కలరు పింక్ కలర్లో కూడా తయారు చేయొచ్చండి. చూడండి, మనం పంచదార వేసుకొని పాకం వచ్చేసిన తర్వాత కొంచెం కలర్ వేసుకొని మనం పింక్ కావాలంటే పింక్, ఎల్లో కావాలంటే ఎల్లో, ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ వేసుకోవచ్చు. చూడండి, కలర్స్ చిన్న చిన్న బబుల్స్ వచ్చాయి కదా, అది ముద్ర పాకం లెక్క వచ్చింది కాబట్టి మనం వేసేసుకున్నాము. బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇలాచి పౌడరు కొంచెం నెయ్యి వేసి బాగా కలిపేసి చూడండి, రౌండ్ ప్లేట్లో మనం నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకొని బాగా ముద్రపాకం వచ్చిన తర్వాత చూడండి, ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనం వేసేద్దామండి, దించేసుకోవచ్చు. చూడండి, ప్లేట్లో రౌండ్ ప్లేట్లో నెయ్యి అప్లై చేసిన ప్లేట్లో వేస్తే మనకు సులభంగా వస్తుంది అనమాట. అందుకు చూడండి, చక్కగా సదిరేసుకుని నీట్గా అయింది. ఆల్మోస్ట్ బీసిపోయింది, మనం సదురుతుంటేనే బీసిపోయింది. ఇది బాగా చాలా బాగుంటుందండి. చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. ఓకే అండి, ఒక పావుగంట పక్కన పెట్టేస్తే చాలా నీట్గా బీసిపోద్ది. చక్కగా మనం తీసేసుకోవచ్చు, సులభంగా కూడా వచ్చేస్తుంది. ఓకే అండి, బాయ్ అండి. బీసిపోద్ది అంతే.